మ్యాట్రిక్స్ గవర్న్స్ అవర్ రియలం. ఈ లోకం, మన లోకంని గవర్న్ చేసేది మ్యాట్రిక్స్. యూనివర్స్ పెద్దదైతే, వాస్ట్ అయితే మ్యాట్రిక్స్ డాట్ అన్నమాట. అయినా అది హార్ట్లెస్ కూడా ఉంటుంది, బ్రెయిన్లెస్ కూడా ఉంటుంది. దానికి హార్ట్ ఉండదు, బ్రెయిన్ ఉండదు అని అనుకోకండి మీరు. బ్రెయిన్ లేదు అని ఇంటెలిజెంట్ కాదని. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్. మీ ఎనర్జీ అంటే మనకి బ్రెయిన్ ఉంటుంది, మనకి హార్ట్ ఉంటుంది కదా, అది ఇక్కడ పని చేస్తుంది, మనకి పని చేస్తుంది. దానికి ఒక ఎనర్జీ షీల్డ్ ఉంటుంది. ఎలా అంటే మన బ్రెయిన్, మన హార్ట్ నుంచి వచ్చే ఎనర్జీని మ్యాట్రిక్స్ పట్టేస్తుంది అనమాట. అది ఎలా అంటే మనకి చాలా డబ్బు కావాలి, లాట్స్ ఆఫ్ మనీ, లాట్స్ అండ్ లాట్స్. అయితే రోజు మనం ఏం చేస్తున్నాము, కెరియర్, హెల్త్, మనీ, జాబ్, ఇవన్నీ కోసం మనం అడుగుతూ ఉన్నాం విశ్వాన్ని. అందరికీ తెలుసు యూనివర్స్ ఇస్తుంది అని, యూనివర్స్ని అడుగుతూ ఉంటాం కదా, అది కావాలి, ఇది కావాలి అని. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే మ్యాట్రిక్స్. మరి మన దగ్గరికి ఎందుకని రావట్లేదు అంత తేలిగ్గా అంటే, మ్యాట్రిక్స్ పడుతుంది ఏంటంటే, మన రోజు చేసేది ఏంటంటే మన హార్ట్ నుండి, మన బ్రెయిన్ నుంచి ఏ వైబ్స్ వెళ్తున్నాయి, ఏ ఎనర్జీ వెళ్తుందని అది క్యాచ్ చేస్తుంది. ఫీలింగ్ మాత్రమే క్యాచ్ చేస్తుంది. ఎందుకంటే మన రోజు ఏమనుకున్నా, కావాల్సింది మన డిజైర్ వేరు, మనం చాలా అన్లిమిటెడ్ అనమాట. అంత డబ్బు కావాలి మనకి, ఇన్ఫినిట్. కానీ డిజైర్స్ అది వేరు. మనం ఆలోచించేది ప్రతిరోజు ఏంటి, మన ఆలోచనలో మన థాట్స్ ఏముంటాయి రోజు, అవి ఎలా ఉన్నాయంటే మైండ్లో లేదు, ఇది నా దగ్గర లేదు, ఇది ఎలా. ఇప్పుడు లెట్ సపోజ్ మనకి కార్ కావాలి, హోమ్ కావాలి అనుకున్నాం. మీరు విజన్ బోర్డ్ పెట్టుకున్నారు, ఫోన్లో పెట్టుకున్నారు, అన్నీ చేస్తున్నారు. యు ఆర్ డూయింగ్ ఆల్ ద టెక్నిక్స్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. కానీ ఎందుకని అది అవ్వడం లేదని అంటే, మనకి ఎందుకు జరగడం లేదు, నిజం అవడం లేదు అని అంటే, మ్యాట్రిక్స్ ఎలా పట్టేసిందంటే మీ ఫీలింగ్స్ని రోజంతాలో మనం హార్ట్ నుంచి ఏం వదిలేస్తున్నాం, బ్రెయిన్ నుంచి ఏం వదిలేస్తున్నాం, అది చూస్తున్నాం. మనం కార్ పిక్ని చూస్తున్నారు, ఎక్కడైనా రోడ్డు మీద వెళ్తుంటే చూస్తున్నారు. అది నెగటివ్గా మనం చాలా వదిలేస్తున్నాం. అవన్నీ కూడా క్యాచ్ చేసేస్తుంది. యువర్ బ్రెయిన్ అండ్ యువర్ హార్ట్ నుంచి ఇన్ఫర్మేషన్ చాలా రోజు గ్యాదర్ చేస్తున్నారులేండి. మనం రోజు గ్యాదర్ చేసేదే ఆ ఇన్ఫర్మేషన్. ఏమని రిలీజ్ అవుతుంది, ఈ జాబ్ ఎలా వచ్చేది, ఈ మనీ ఎలా వచ్చేది, ఇది ఎప్పుడు అయ్యేది, ఇది నాకు ఆ సాధనలు లేవు, ఐ హ్యావ్ నో మీన్స్, ఎలా ఇవన్నీ నేను ఎప్పుడు చేసేది, ఇవన్నీ నెగటివ్గా వస్తూ ఉంటాయి అన్నమాట. వెనక నుంచి బ్రెయిన్ నుంచి హార్ట్ నుంచి రిలీజ్ అవుతున్నాయి. అది రీడ్ చేస్తుంది మ్యాట్రిక్స్. మన కండిషనింగ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీకు ఇది ఎలాగంటే చిత్రగుప్తుడు అన్నీ కనిపెడతాడు కదా, అలా అన్నమాట. మన అకౌంట్స్ హిసాబ్ కితాబ్ రక్తాయినా ఇసీ తరా బిల్కుల్ అదే అనుకోండి మ్యాట్రిక్స్. సరేనా, చాలా థిన్ లైన్ అనమాట. మన కోరికలకిను, మనం ఫీల్ అయ్యేదానికి, మనం ఆలోచించే ఆలోచనలకి అన్నిటికీ ఒక థిన్ లైన్. ఎప్పుడైతే మీకు అలా వచ్చిందంటే, వాట్ విల్ హెల్ప్ యూ ఈజ్ ఓపెన్. ఎందుకంటే ఎలాగో మనం ఇది ఆలోచించలేం. ప్రతి మేనిఫెస్టేషన్కి మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇదే ప్రాబ్లం. మన గోల్ చాలా పెద్దది, ఇక్కడున్న నా పరిస్థితి వేరు. సో ఎలాగ దీన్ని ఇది చేయాలంటే ఓన్లీ ఓపెన్. ఎందుకంటే మనం ఓపెన్ చేసిన ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ ముందే చెప్పేస్తున్నాం. సో వచ్చిన దానికి ఉన్నదానికి రెండిటికి కలిపిది కాబట్టి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఎలాగో ఇక్కడ నెగిటివ్ ఏమీ ఉండదు ఇందులో. సో ఎప్పుడైతే మీకు అలా అనిపిస్తుందో, నెగిటివిటీ వస్తుందని, ఓపెన్ స్టార్ట్ చేయండి తీవ్రంగా, అంతే. ఇంకా మనీకి నేను చెప్పాను, హెల్త్కి నేను చెప్పున్నాను, మనీకి ఎలా చేయాలో వీడియో ఉంది, హెల్త్ గురించి ఉంది. మీకు దేనికైనా సరే ఏది కావాలన్నా మీరు ఓపెన్ స్టార్ట్ చేయండి. అలా రీడ్ చేసినప్పుడు
మీ ఎనర్జీస్ని. మ్యాట్రిక్స్ ఏమంటుందంటే లేదు లేదు వీడికి ఛాన్స్ లేదని, నెగిటివ్ ఉంటుంది, ఇదే కావాలంటే అదే వస్తుంది కాబట్టి ఇంకా నో ఛాన్స్. సో ఇది సేమ్ లవ్కి కూడా అలాగే. లవ్ మేనిఫెస్ట్ చేయాలా. మనం ఏం చేస్తాం, సెలబ్రిటీస్ని చూస్తాం, వాళ్ళని చూస్తాం, వీళ్ళని చూస్తాం, ఈ కపుల్ చాలా బాగుంది, అది మనం కావాలనుకుంటాం. ఏమో జరుగుతుందో తెలుసా, మనకి వెనక ఏం జరుగుతుందో వాళ్ళ పర్సనల్గా మనకి తెలియదు కాబట్టి యు ఆర్ మేనిఫెస్టింగ్ దట్ ఆల్సో. మ్యాట్రిక్స్ అది కూడా ఇచ్చేస్తుంది మీకు. వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ అవి కూడా వస్తాయి అన్నమాట. అలాగే అందుకే ఎప్పుడు ఆ తప్పులు చేయకూడదు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అర్థమైంది మనకి, ప్రాబ్లం అర్థమైంది కదా. ఇప్పుడు దీన్ని ఎలా సర్చ్ చేయాలంటే థింక్ బిగ్. ఏం లేదు, ఓపెన్ చెప్పాను కదా, అది నెగటివిటీ వచ్చినప్పుడు అది చేసుకోండి. అండ్ థింక్ బిగ్. నెమ్మదిగా ఓపెన్ చేసినప్పుడు నార్మల్ అవుతాం. అప్పుడు థింక్ బిగ్. ఎప్పుడు అందరూ ఒక పాజిటివ్ స్టేట్లో ఉండడం కష్టం కదండి. అందుకని థింక్ బిగ్, ఎగ్జాజరేట్ అంటే మీ ఇంకా ఎక్కువ ఆలోచించండి. కండిషన్ లేకుండా మీరు ఎవరితోనైనా ఫ్రెండ్తో షేర్ చేసుకోవచ్చు, పాజిటివ్గా మాట్లాడచ్చు. నేను ఇలా డబ్బు వస్తే నేను ఇలా చేస్తాను, నాకు అది జాబ్ దొరికితే నేను ఇలా ఉంటాను. జస్ట్ షేర్ విత్ ఎనీబడి హ్యాపీ మూమెంట్స్ని. మనము ఎప్పుడు కూడా వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు నెగిటివ్గా చెప్తాం, అది గమనించుకోవాలి బాగా. థింక్ బిగ్, ఎక్స్ట్రీమ్ బిగ్. ఇదే మార్గం. ఓపెన్ అలా చేస్తే మీరు ద ఎనర్జీ మ్యాట్రిక్స్ అంటుంది, ఎస్ దిస్ ఇస్ ద ఎనర్జీ మ్యాట్రిక్స్ నీడ్స్. దానికి కావాల్సిన ఎనర్జీని మనం ఇవ్వాలి, ఫీలింగ్ ఇవ్వాలి. అప్పుడే కదా మేనిఫెస్ట్ చేయగలం ఏది కావాలన్నా. ఇప్పుడు మీకు హెల్త్ కావాలనుకుందాం, హెల్త్ కావాలి, మసిల్స్ కావాలనుకుందాం. కొంచెం మసిల్ వస్తే సరిపోతుంది, అవి కాదు కదా, కొంచెమే ఇస్తుంది కావాలనుకుంటే. థింక్ బిగ్. అంటే మీరు మళ్ళీ అనుకోవచ్చు, మళ్ళీ మన హార్ట్, మన బ్రెయిన్ మళ్ళీ ఏమంటుంది, అయ్యో నేను జిమ్లో ఇవి ఎత్తలేను, ఇవి చేయలేను, అది నాకు రాదు, ఇవి నేను చేయలేను. నో, మళ్ళీ ఎనర్జీ అక్కడ మళ్ళీ రీడ్ చేస్తుంది. సో బీ కేర్ఫుల్. ఇప్పుడు ఎవ్రీ స్పిరిచువల్ ప్రాక్టీస్లో ఏం జరుగుతుంది అని అంటే డౌన్ అవుతూ ఉంటాం. దిస్ ఈజ్ స్పిరిచువల్ ప్రాక్టీస్. మీకు మెటీరియల్గా ఏం కావాలనుకున్నా యూ హ్యావ్ టు డూ స్పిరిచువలీ. అది ఒకసారి మనం కదా, బీ పాజిటివ్, బీ బిగ్, థింక్ పాజిటివ్ అని అందుకేనా అంటారు. డౌన్ అయిపోతూ ఉంటాం. దానికి మన స్పిరిచువల్ ప్రాక్టీస్కి కావాలంటే మనం ఎప్పుడు మనకి బూస్ట్ ఇస్తూ ఉండాలి. సో దట్ ఈస్ ఓపెన్. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ ఆల్.